ఈ కథ చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన కృష్ణుడి కథ. ఒకసారి కృష్ణుడు సత్యభామాదేవికి, గరుత్మంతుడికి, సుదర్శన చక్రానికి ఈ ముగ్గురికి ఎంతో గర్వం ఉండేది. ఆ గర్వభంగం చేయాలి అని అనుకున్నాడనమాట. వాళ్ళకి కనువిప్పు కలిగించాలి అనుకున్నాడు. అయితే సత్యభామాదేవి చాలా అందంగా ఉంటానని గర్వంగా ఉండేది. గరుత్మంతుడేమో నేను చాలా వేగవంతుడినని చెప్పి, అండ్ సుదర్శన చక్రం నాకన్నా శక్తిమంతంగా ఏదీ లేదు అని చెప్పి అనుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అప్పుడు కృష్ణుడు ఒకసారి ఆంజనేయ స్వామిని తీసుకొని రా, రాముడు పిలుస్తున్నాడు అని చెప్పి గరుత్మంతుడికి సందేశం ఇచ్చి పంపించాడు. విషయం తెలియగానే వాయు వేగంతో ఇమ్మీడియేట్‌గా వచ్చేసాడు. అది చూడగానే నాకన్నా వేగంగా వచ్చాడా అని అనుకున్నాడనమాట. అలాగే సత్యభామాదేవిని కృష్ణుడి పక్కన చూసి, ఇదేంటి సీతమ్మ ఉండాల్సిన ప్లేస్‌లో ఈ దాసి ఎవరు అని అడిగారు. ఇమ్మీడియేట్‌గా సత్యభామాదేవికి గర్వభంగం అయింది. అలాగే మరి నువ్వు నన్ను చూడటానికి వచ్చావు కదా అని కృష్ణుడు అడిగాడు. ఎవరు నిన్ను అడ్డగించలేదా అనంటే నోట్లో నుంచి సుదర్శన చక్రాన్ని తీసేస్తాడనమాట. సో ఈ రకంగా ఒక ఆంజనేయ స్వామి తాలూకా క్యాలిబర్‌ని చూపించి ముగ్గురికి చెప్పకనే ఆ గర్వభంగం